అందరికీ నమస్కారం. పీపుల్ వాయిస్కి స్వాగతం. కువైట్ దేశంలో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె మరి మరణించింది. కువైట్ దేశంలో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క కఫిల్, వాళ్ళ యొక్క బాబా మరి తల మీద కొట్టడం వల్ల మరణించింది అని బంధువులు చెబుతూ ఉన్నారు. మరి ఆవిడ కఫిల్ కొట్టేటప్పటికి వాళ్ళ బంధువులతో ఫోన్లో మాట్లాడుతూ ఉందని, నన్ను చంపేశాడు అని ఆ ఫోన్లో మాటలు వినపడ్డాయని ఆమె చెబుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ అరబ్ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మా మనవి. ఎందుకంటే చాలామంది ఇటు రీతిగానే చాలామంది మరణిస్తూ ఉన్నారు. ఈ కువైట్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, మరి ఇక్కడికి వచ్చిన పౌరుల మీద, భారతీయుల మీద మరి న్యాయమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలని పోషించుకోవటానికి మరి ఈ గల్ఫ్ దేశాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే మరి ఆ పని చేయించుకునేవారు పని చేస్తుందా లేదా అనేది చూడకుండా మరి ఇలా కొట్టి చంపటం సమావేశం కాదని చాలామంది చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఆమె పని చేయలేని వెడల వాళ్ళని ఎంబసీకి తీసుకెళ్ళటము, లేకపోతే ఇంటికి పంపించేయటము, ఇటువంటివి చేయాలి తప్ప వాళ్ళని చంపటం నేరమని, మరి దీనివల్ల మరి ప్రభుత్వం సరైన న్యాయం చెయ్యాలని అక్కడున్న పనిచేస్తున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ దేశాలు వెళ్ళి పని చేసుకుంటున్న ప్రతి భారతీయుడు మరి వాళ్ళ కోరుకునే మనవి ప్రభుత్వాన్ని ఏమిటంటే వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మరణించినప్పుడు కానీ, వాళ్ళకి ఇబ్బందులు పెట్టినప్పుడు కానీ మాకు కూడా సరైన న్యాయం చెయ్యాలి ప్రభుత్వాలు అని వారు కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వారి కుటుంబానికి ఈ పీపుల్ వాయిస్ ద్వారా సగాడి సానుభూతి తెలుపుతున్నాము. అలాగే అక్కడ ఉంటున్న ప్రతి భారతీయులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే చాలామంది ఈ ఫోనుల్లో ఉంటూ మరి వాళ్ళు ఏ పని చేస్తున్నారో కూడా తెలియకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారందరూ కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తగా పని చేసుకుని మనము ఏ పని మీద వచ్చామో ఆ పని గుర్తెరిగి పని చేసుకోవాలని ఈ పీపుల్ వాయిస్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే భారతీయులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భారతీయులకు తెలిపేది ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ పీపుల్ వాయిస్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ